ఏషియా కప్లో ఘోర పరాభవంతో పాకిస్తాన్ కుళ్లిపోతోంది. భారత్పై అక్కసును వెళ్లగక్కుతోంది. టీమిండియా క్రికెటర్లను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ చేసిన పోస్టుపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషన్ నఖ్వీ సుద్దులు చెప్పే ప్రయత్నం చేశాడు. గేమ్ స్పిరిట్ను భారత దెబ్బతీస్తోందని విమర్శించాడు. భారత ప్రధాని యుద్ధాన్ని ఆటలోకి లాగుతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు పీసీబీ చీఫ్ నఖ్వీ. కాగా ఏషియా కప్ ఫైనల్స్లో ఘన విజయం సాధించిన భారత్ మోషన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి నిరాకరించింది. ఈ క్రమంలో ట్రోఫీతో వేదిక వద్ద నుంచి పరారయ్యాడు పీసీబీ చైర్మన్. దీంతో ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుని పాకిస్తాన్కు బలంగా కౌంటర్ ఇచ్చారు. ఏషియా కప్ ట్రోఫీతో పరారైన పీసీబీ చైర్మన్ నఖ్వీపై ఫిర్యాదు చేయనుంది బీసీసీఐ. ఏషియా కప్లో ఘోర పరాభవంతో పాకిస్తాన్ కుళ్లిపోతోంది. భారత్పై అక్కసును వెళ్లగక్కుతోంది. టీమిండియా క్రికెటర్లను ప్రశంసిస్తూ ప్రధాని మోదీ చేసిన పోస్టుపై స్పందించిన పాక్ క్రికెట్ బోర్డు చైర్మన్ మోషన్ నఖ్వీ సుద్దులు చెప్పే ప్రయత్నం చేశాడు. గేమ్ స్పిరిట్ను భారత దెబ్బతీస్తోందని విమర్శించాడు. భారత ప్రధాని యుద్ధాన్ని ఆటలోకి లాగుతున్నారంటూ ఎక్స్లో పోస్ట్ పెట్టాడు పీసీబీ చీఫ్ నఖ్వీ. కాగా ఏషియా కప్ ఫైనల్స్లో ఘన విజయం సాధించిన భారత్ మోషన్ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ తీసుకోవటానికి నిరాకరించింది. ఈ క్రమంలో ట్రోఫీతో వేదిక వద్ద నుంచి పరారయ్యాడు పీసీబీ చైర్మన్. దీంతో ట్రోఫీ లేకుండానే భారత ఆటగాళ్లు సంబరాలు చేసుకుని పాకిస్తాన్కు బలంగా కౌంటర్ ఇచ్చారు. ఏషియా కప్ ట్రోఫీతో పరారైన పీసీబీ చైర్మన్ నఖ్వీపై ఫిర్యాదు చేయనుంది బీసీసీఐ.